ప్రియమైన మిత్రులారా, ఒక ముగ్గురు హత్రాది మహారథుల మధ్యలో మాట్లాడడం అంటే చాలా భయంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటివరకు మనం నడిపించినటువంటి లేడీస్ సింగం మేడం విజయలక్ష్మి గారు, అలాగే రేపు 26కి ఆల్రెడీ గవర్నర్ గారిని మనకి ఇచ్చి వెళ్తూ ఉన్నారు. మా మిత్రుడు, నాకు చాలా సన్నిహితంగా పరిచయం ఉన్న వ్యక్తి శ్రీనివాసరాజు గారు, వీరితో కలిసి పనిచేయడం చాలా ఆనందదాయకం. అలాగే ప్రసాద్ గారి గురించి మా కృష్ణప్రసాద్ గారి ద్వారా తెలుసుకొని 2027కి ఆయన్ని కూడా గవర్నర్గా మనకు వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అందించడం చాలా సంతోషకరం. అయితే ఈ మధ్యకాలంలో కృష్ణప్రసాద్ గారు కూడా 2027లో గవర్నర్ అవుదామని చెప్పని కొంచెం ఆశించినప్పటికీ కూడా కొంతకాలం మరొక సంవత్సరానికి ఆయనకు వాయిదా వేయబడింది. బహుశా భగవంతుని ఆశీస్సులు, మా మేడం గారు, ఈ ఇద్దరు గవర్నర్లు, అలాగే ఇంటర్నేషనల్ వాకర్స్ ప్రెసిడెంట్ ప్రభావతి గారి ఆశీస్సులు ఉంటే, వాకర్స్ క్లబ్ అందరూ ఆశీస్సులు ఉంటే ఆయన సేవ చేయడానికి వస్తూ ఉన్నాడు కనుక 2028కి బహుశా ఆయన గవర్నర్ అవుతాడని చెప్పని, అవ్వాలని చెప్పని మీ అందరి యొక్క కరతాల వల్ల నడుమ మనం ఆయన్ని ఖచ్చితంగా చేసుకున్నాం. ఎందుకంటే సేవా తత్పరులు చాలా తక్కువ ఉంటారు సమాజంలో. అటువంటి సేవ చేయడానికి నా యొక్క సమయాన్ని, నా యొక్క ధనాన్ని అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలిసినట్టు కృష్ణప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా అవుతారు. ఆయనతో గవర్నర్గా కూడా మన టీం అంతా కూడా కలిసి పనిచేస్తుంది. మరిన్ని క్లబ్లను కూడా ఆయన నాయకత్వంలో విస్తరిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. దానికంటే ముందు సంతోషకరమైన వార్త ఏంటంటే, మేము దరిదాపుగా పోయిన సంవత్సరం మేము డిసెంబర్లో మేడం గారి ఆధ్వర్యంలో అంత ప్రమాణ స్వీకారం చేసాం. అప్పుడు నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం మన పార్కులో పెట్టుకున్న ఆనందదాయకం. సాయంత్రం పూట మేడం గారికి ఘనస్వాగతం పలికాం, మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏడాది కాలం ఇంకా అవ్వలేదు. మనం రేపు జనవరి అయితే మన కాల పరిమితి పూర్తవుతుంది. యాక్చువల్గా కమిటీలు అన్నింటికి కూడా ఎక్కడైనా 2 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు ఉంటాయి. ఆ పదవును పట్టుకొని వదలరు ఒక్కొక్కరు. ఆ పదవుకున్న మమకారం అలాంటిది. నేను ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని, నేను ట్రెజరర్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటిది ఒక యువతరాన్ని, యువరక్తాన్ని నింపాలి, ఎల్లకాలం పదవులు మన దగ్గర అట్టి పెట్టుకోకూడదు అని చెప్పని ఎవరైతే ఈ సేవా రంగంలో తన సమయాన్ని, తన యొక్క డబ్బుని, తన కుటుంబాన్ని అంతటినీ కూడా త్యాగం చేస్తూ ముందుకు వచ్చి సర్వీస్ చేయాలనుకుంటున్నారు, అలాంటి ఆనిముత్యాలని ఎతికి ఈరోజు మిత్రుడు ప్రబోధ్ గారిని ఒక తక్కువ పరిచయం, ఆయన పరిచయాన్ని ఆయన చేసుకున్నారు. ఒక క్యాంపుకి వెళ్ళారు. ఆ క్యాంపులో జరిగిన పరిచయాన్ని, ఆయన ఇచ్చిన స్నాక్స్ని, ఇట్లన్నింటిని చూసి ఇట్లాంటివన్నీ కదా మనం ప్రోత్సహించాలని చెప్పని ఆయన ఎట్టవుట ఈ 4 రోజుల నుంచి కుస్తీ పడతా ఉన్నారన్నమాట. మనం వనసమారాధనలో కూడా చూశారు. ఆ రాత్రిలో జరిగినటువంటి ఈవెంట్ని చాలా అద్భుతంగా నిర్వహించారన్నమాట. పిల్లలతో ఆడించడం అయితేనే ఇవన్నీ కూడా. అలాంటి వారిని 2026 నుంచి, అది 2 సంవత్సరాలు ఉంచుతారా, వాళ్ళ పనితీరుని బట్టి ఇంకా పొడిగిస్తారనేది కాలం నిర్ణయిస్తుంది. వారిని అధ్యక్షుడిగా చేయటం, వారితో కలిసి మేము ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేయడం మాకు ఆనందదాయకం. ఆ మిత్రుడు ప్రబోధ్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా నరసింహరావు గారు చాలా యోగాలో మెరుగులు తిరిగినటువంటి యోధుడు అనమాట, అనకూడదు కానీ. ఆయన శరీరం ఎలా కావాలంటే అలా యోగా మాస్టర్ గారి ఆధ్వర్యంలో, నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో మెరుగులు తిరుగుతూ ఉంటుంది. ఆయన్ని కూడా ప్రధాన కార్యదర్శిగా చేయటం, ఇప్పటివరకు చేసినటువంటి మురళీ గారికి విరామం ఇచ్చి ఉపాధ్యక్షుడిగా చేయటం, కాబోయే కాలంలో మురళీ గారికి అధ్యక్షుడు అవడానికి అవకాశం కల్పిస్తూ ముందే దానికి ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే మా సోదరి రాజ్యలక్ష్మి గారిని కూడా ఆవిడ యొక్క యోగా సాధనాలు అయితేనేమి ఆవిడ యాక్టివిటీస్ని అన్నింటినీ ఇచ్చేస్తూ ఆవిడ ట్రెజరర్గా ఇప్పటివరకు చేసినటువంటి చంద్రకేశవ్ గారికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తీసుకొని వీళ్ళ ముగ్గురిని కలిసి ఎంపిక చేసుకోవడం, వీళ్ళందరికీ కూడా బాండింగ్గా కళ్యాణ నరసింహమూర్తి గారిని అందజేయటం చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇది. ఖచ్చితంగా వీళ్ళందరిలో కూడా ఒక సేవా దృక్పథం అనేది ఉన్నది. ఈ యొక్క ప్రాంతవాసులందరికీ కూడా ఏదో ఒక తపనతో వాళ్ళ ఆరోగ్యాలను వాళ్ళు మెరుగుపరుచుకుంటూ సేవ చేయాలని చెప్పిన దీని అంతటికీ వెనుముగ్గా ఉంటున్నటువంటిది ముఖ్యంగా మహిళలు అండి. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తే మనం ఎంతమంది ఉన్నామో మనకంటే ఎక్కువ మంది సింహభాగంలో మహిళలు ఉన్నారు. నిజంగా వారికి మీ అందరి యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మనం ఉండటమే కాకుండా వాళ్ళని కూడా మనం ఇక్కడ కూర్చోబెట్టేటువంటి ఇంట్లో వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఇదంతా కూడా చాలా అద్భుతం అనమాట. ఆ బాండింగ్ మనం ఏదైనా టూర్కి వెళ్ళినా, వనభోజనాలకు వెళ్ళినా కుటుంబాలతో రావటం. అలాగే మన ఈ నవంబర్ మాసంలో దరిదాపుగా స్పందన అనేది ఒక మారు మోగించాం. మాకునే సోషల్ మీడియా సాధనాల ద్వారా ఒక 3 ప్రోగ్రాలు అద్భుతంగా చేశాం మేడం గారు. ఒకటి కృష్ణప్రసాద్ గారు నవంబర్ 2వ తారీఖు పుట్టినరోజు అయితే 1వ రోజే మేము బందరు, ఉయ్యూరు ఒకటి, బందరు, ఇలా రకరకాల ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మీ యొక్క జన్మదిన వేడుకలు కానీ, పెళ్లి వేడుకలు కానీ, మీ పిల్లల యొక్క పంచాయతీ కార్యక్రమాన్ని కానీ చిగురు ఆశ్రమానికి రావడం జరిగింది. అలాగే 3వది అద్భుతమైన ఈవెంట్ వన సమారాధన ఒకటి ఏర్పాటు చేసాం. దానికి కూడా మీరు వచ్చారు, చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ విజయవాడ నగరంలో చాలా ఉత్సాహంగా స్పందన వాకర్స్ క్లబ్ సేవా సమితి కలవ పిల్లల్లా కలిసి పనిచేస్తా ఉన్నాయి. వీళ్ళ ఆలోచన అంతా వాళ్ళ గురించే కాకుండా చుట్టుపక్కల ఉన్న నిర్భాగ్యులు, అస్పృశ్యులైన పేదవారి గురించి, వీళ్ళ గురించి ఆలోచిస్తూ మానవతా దృక్పథంతో ఏదో ఒక సహాయం చేస్తుందని చెప్పని గుర్తించారు. వారి యొక్క గుర్తింపు, వాళ్ళ యొక్క గౌరవం మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తూ మా సమయాన్ని, మా యొక్క ధనాన్ని కూడా ఈ యొక్క సేవలకి, కమిటీకి కూడా
మేము విస్తరిస్తూ మరింత ముందుకు తీసుకెళ్లడానికి మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ కమిటీగా తీసుకుంటే ఈ యొక్క కమిటీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పని సేవా రంగంలో మాకున్న సమయాన్ని సేవాపరంగా ఉపయోగించుకుంటామని చెప్పని మీ అందరితో కలిసి పనిచేయడం చాలా ఆనందదాయకం అని చెప్పని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.